అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాతిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం సభరీరి నివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రేమనాథ బంధువులారా, ఆసక్తి వారి సౌజన్యంతో భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో మనం ఈ యొక్క కథల్లో ఉన్నటువంటి అంతర్భాగాలను తెలుసుకుంటూ ఇప్పుడు కపిల మహర్షి చెప్పినటువంటి ఈ ఆత్మ అనేటువంటి దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది అంత సులభంగా మనకి అర్థమయ్యేటువంటి విషయం కాదు. ఆత్మ అనేటువంటి దాని గురించి వచ్చేటప్పటికి ఇది అంత తేలికగా మనకి అర్థం కాదు. ఎందుకని అనంటే ఈ యొక్క ఆత్మ అనేటువంటి దానికి ఇది ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పేవాడికి తెలియదు, వినేవాడికి తెలియదు, చూసేవాడికి తెలియదు. ఇది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని స్వానుభవంతో వాళ్ళంతటా వాళ్ళు గ్రహించవలసినటువంటిదే తప్పితే ఈ ఆత్మానందము అనేటువంటి స్వానుభవంతో పొందవలసిందే తప్పితే ఇది ఇలా ఉంటుంది అని చెప్పేసని ఖచ్చితంగా నిర్వచించేటట్లుగా చెప్పటానికి ఏ విధమైనటువంటి నిర్వచనాలు, ఉదాహరణలు లేకపోతే ఒక దానితో పోలిక చేసి చెప్పటం కానీ ఏ విధమైనటువంటివి కూడా ఈ ఆత్మ అనేటువంటి దానికి దొరకనటువంటిది. అందుకే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య అనేటువంటి పదాలని ఈ ఒక్క లలితా సహస్రంలో వాడటం జరిగింది. ఆత్మవిద్యే బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్యే ఆత్మవిద్య. ఆత్మని తెలుసుకుంటే బ్రహ్మని తెలుసుకున్నట్టు, బ్రహ్మని తెలుసుకుంటే ఆత్మని తెలుసుకున్నట్టు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతోంది. ఆత్మ బ్రహ్మ రెండూ కూడా ఒక్కటే. ఈ బ్రహ్మ అనేటువంటిది కూడా నిర్వచించటం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయము. ఇలాంటి కష్టతరమైనటువంటి విషయాన్ని నిర్వచించాలి అంటే, దాని గురించి చెప్పాలి అంటే మనం మామూలుగా అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని చెప్పుకుని వెళ్ళిపోతాము. కానీ ఈయన్ని నిర్వచనంగా చెప్పాలంటే ఆజ్ఞాచక్రాంత నిలయ అనేటువంటి ఈ లలితా శాస్త్రంలో చెప్పబడేటువంటి పద్ధతి ప్రకారంగా అన్నపోని కొంచెంగా సులువుగా దొరుకుతుందేమో అంటే ఈ బ్రహ్మగ్రంథి విభేదిని అనేటువంటిది ఇది అంత తేలికైనటువంటిది కాదు. అంటే విష్ణుగ్రంథి కన్నా, రుద్రగ్రంథి కన్నా కూడా కొంచెం తేలికైనది తప్పితే పూర్తిగా ఇది తేలికైనది, ఇదేదో ఈజీగా మనం ఈ యొక్క బ్రహ్మగ్రంథిని దాటేయచ్చు అని అనటం చాలా తెలివి తక్కువతరం. ఇది సాధకుడికి మాత్రమే తెలుస్తుంది తప్పితే దీన్ని చెప్పేటువంటి వాడు చాలా ఈజీగా చెప్పేస్తాడు. బ్రహ్మగ్రంథి అనేటువంటి దాని గురించి చెప్పమంటే చాలా ఈజీగా చెప్పేటానికి అవుతుంది. కానీ ఈ బ్రహ్మగ్రంథి అనేటువంటిది ఆత్మగ్రంథి కింద ఉంటుందని, ఈ ఆత్మ బ్రహ్మ రెండు ఒకటే అనేటువంటి విషయాన్ని తెలుసుకుని వాటిని ఆ యొక్క ఇలా ఉంటుంది అని చెప్పేసని ఆ నిర్వచించటానికి తగినటువంటి నిర్వచనాలు మాత్రం ఇటు బ్రహ్మకి లేదు, ఇటు ఆత్మకి లేదు. ఒక రూపము లేదు,
ఒక రంగు లేదు, ఒక వాసన లేదు, ఇంద్రియాలక గోచరించవు. ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఇంద్రియాలనేటువంటివి తెలుసుకునేది కాదు. ఇది వస్తువు కాదు. పోనీ వస్తువు కింద తీసుకుందామంటే వస్తువు కాదు. ఇది అసలు కనిపించదు. బ్రహ్మ కనిపించదు, ఆత్మ కనిపించదు. కనుక ఈ యొక్క బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కపిల మహర్షి చెప్పినటువంటి సిద్ధాంత ప్రకారంగా చెప్పేటువంటిది. ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఒక టీవీ లోపలికి కానీ, ఒక ఫ్రిడ్జ్లోకి కానీ, ఒక ఓవెన్లో కానీ, సర్వ వస్తువుల్లోకి ఈ విద్యుత్ అనేటువంటి శక్తి వచ్చిన తర్వాత రకరకాల రూపాంతరాలు చెంది మన దృశ్య కావ్యాలను చూసేటట్టయితే దాన్ని టీవీ అంటాం. మన ఏవైనా పెట్టిన పదార్థాలు చెడిపోకుండా అవి చల్లగా ఉండేటట్టుగా చూసేటట్టే దాన్ని ఫ్రిడ్జ్ అని చెప్పేసి అంటాము. ఏవైనా చల్లగా ఉన్న వస్తువులను వేడి చేయడానికి ఉపయోగించేటువంటి వాటిని మైక్రోవేవ్ అని చెప్పేసి అంటాము. ఏవైనా పిండిలాగా చేయటానికి వాటిని గ్రైండర్స్ అని చెప్పేసి అని అంటాము. వీటన్నింటినీ ఎన్ని రకరకాల పేర్లతో పిలుస్తున్నప్పటికీ కూడా వీటిలోకి వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉందో, విద్యుత్ శక్తి, అన్నింటిలోకి ఒక్కలాగానే వస్తుంది. అన్నింటిలోనూ అది ఉంటేనే ఫంక్షన్ జరుగుతుంది, అది ఉంటేనే ఆ వస్తువు పనిచేస్తుంది తప్పితే ఆ విద్యుత్ అనేటువంటి శక్తి లేకపోతే ఎంత ఖరీదు పెట్టి కొన్నప్పటికీ కూడా ఆ వస్తువులు ఏవీ కూడా పనిచేయవు. ఒక 2 నిమిషాలు మన ఇంటికి వచ్చేటువంటి విద్యుత్ ఆగిపోతే ఏసీలు ఆగిపోతాయి, ఫ్రిడ్జ్లు ఆగిపోతాయి, టీవీలు ఆగిపోతాయి. ఇలాగ అన్నీ కూడా సమస్తము కూడా విద్యుత్ మీద పనిచేసేవన్నీ కూడా ఆగిపోవటం జరుగుతుంది. తాత్కాలికంగా ఏం చేస్తామంటే ఇన్వర్టర్స్ అనేటువంటి వాటిని పెట్టి దాని ద్వారానైనా సరే మనం విద్యుత్ అనేటువంటి శక్తిని కృత్రిమంగానైనా సరే మనం దాంట్లోకి ఆ ఒక విద్యుత్తుతో పనిచేసేటువంటి పరికరాల్లోకి పంపించడం ప్రారంభిస్తాం. అది కూడా ఆ ఇన్వర్టర్ కూడా అది కూడా ఆ ఒక విద్యుత్తుతోనే పనిచేసి అందులో ఉన్నటువంటి బ్యాటరీస్ అనబడేటువంటివి ఛార్జింగ్ అయిన తర్వాత మాత్రమే 8 గంటలు, 16 గంటలు, 24 గంటలు అనేటువంటివి పనిచేస్తాయి తప్పితే అవి లేకుండా ఇన్వర్టర్ ఉంది కదా అని చెప్పని దాన్ని ఛార్జింగ్ చేయకపోతే దాంట్లో నుంచి కూడా విద్యుత్ అనేటువంటి ఆ శక్తి రానే రాదు. కనుక ఏది పని చేయాలన్నా విద్యుత్తుతో ఈ వస్తువులన్నీ పనిచేయాలంటే ఈ టీవీ, గ్రైండరు, ఫ్రిడ్జ్, ఏసీ ఇలా సమస్తము పనిచేయాలంటే ఆఖరికి ఆపరేషన్లో వాడేటువంటి పరికరాలతో సైతం అన్నట్టుగా ఇవన్నీ కూడా విద్యుత్తుతోనే పనిచేస్తాయి. అలాగే పిపీలికాది బ్రహ్మ పర్యంతరము అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ ఈ జగత్తంతటిలో కూడా ఆత్మ అనేటువంటి వస్తువు ద్వారా మాత్రమే, అంటే ఆత్మ అనేటువంటి ఒక శక్తితో మాత్రమే ఇవన్నీ కూడా పనిచేస్తాయి. సముద్రాల్లో అలలు రావటానికి కానీ, అడవుల్లో వృక్షాలలో ఉన్నటువంటి ఆ ఒక వృక్ష సంపద పెరగటానికి కానీ, అన్నింటిలో కూడా సముద్రంలో కానీ ఎందులో చూసినా సరే సమస్తమైనటువంటి ఈ యొక్క జగత్తు అంతటినీ కూడా విస్తారంగా వ్యాప్తి చెంది ఉన్నటువంటి దాన్నే ఆత్మ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి కపిల మహర్షి చెప్పటం జరిగింది. అంతవరకు కూడా దీన్ని అంటే ఆత్మని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో
వీళ్ళు ఏం చేశారంటే దేహాన్నే ఆత్మ అని చెప్పేసి తీసుకోవటం జరిగింది. అలాగే ఉదాహరణ చెప్పాల్సి వస్తే విద్యుత్ అనేటువంటిది మనం కనిపెట్టక పూర్వము ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ అల్వా ఎడిసన్ వీళ్ళ ద్వారా ఈ విద్యుత్ అనేటువంటి ఈ యొక్క శక్తి కనిపించబడిన రోజుల్లో జేమ్స్ వాట్ అనేటువంటి అతను కనిపెట్టినటువంటి ఈ ఆవిరి శక్తి అనేటువంటి దాని మూలంగా ఈ మోటార్లు పనిచేయటం కానీ, ఈ రైళ్లు పనిచేయటం కానీ, మిగిలినటువంటి యాంత్రికమంతా కూడాను క్రియాశక్తి అని చెప్పేసి అనేటువంటిది లలితా శాస్త్రంలో ఉపయోగించినటువంటి క్రియ అనేటువంటిది పనిచేసేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిలోకి ఒక శక్తి కావాలంటే ఏదో విధమైనటువంటి శక్తి అనేటువంటిది అప్పుడు ఆవిరి శక్తితో దాన్ని వాడకం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. తర్వాత విద్యుత్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఈ యొక్క ఆవిరి యంత్రాలన్నీ కూడా తగ్గిపోయి పూర్తిగా విద్యుత్ అనేటువంటి దాంతోనే ఈ పరికరాలన్నీ పనిచేయటం ప్రారంభిస్తున్నాయి. ఈ ఆవిరి అనేటువంటిది ఎక్కడ ఉంది అని అంటే ఈ ధర్మం అనేటువంటి ఎలక్ట్రికల్ స్టేషన్స్లోనూ వీటిల్లోనూ నీటిని తీసుకుని ఆవిరిగా మార్చి టర్బైన్ల మీదకి పంపించి టర్బైన్ ద్వారా జనరేటర్ని తిప్పి అందులో నుంచి శక్తి తీసుకుని ఆ శక్తి ద్వారా ఈ టీవీలు, ఈ ఫ్రిడ్జ్లు, ఈ గ్రైండర్లు ఇవన్నీ సమస్తము ఎలక్ట్రికల్ మీద పనిచేసే ఈ విద్యుత్ మీద పనిచేసేటువంటి పరికరాలన్నింటినీ కూడా పనిచేయించటం ప్రారంభించటం జరిగింది. అనంతమవ్యం కవిగం సముద్రయంతం విశ్వసంభవం విశ్వనారాయణదేవం అక్షరం పరమం పదం అని చెప్పేసని ఏదైతే ఈ యొక్క నాశనం లేనటువంటి శక్తి ఉందో ఆ శక్తి ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. అది ఆవిరి శక్తి కానీ, విద్యుత్ శక్తి కానీ, రేపు పూర్వం రోజుల్లో రాబోయేటువంటి హైడ్రాలిక్ శక్తి అనేటువంటిదే కానీ, ఏదైనా కానీ ఒక శక్తి అనేటువంటి దానితోనే ఇవన్నీ కూడా ఈ సాధనాలన్నీ కూడా పనిచేస్తాయి అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. దీన్ని గ్రహించకుండా మనం శక్తి అంటే ఏమిటి, దాని నిర్వచనం ఏమిటి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటే ఏమిటి అనేటువంటిది లలితా శాస్త్రంలో చెప్పబడుతున్నటువంటి ఈ మూడు పదాలని మంత్రంలో లాగా ఇచ్ఛాశక్తి నమః ఓం, క్రియాశక్తి నమః ఓం, ఓం హ్రీం శ్రీం జ్ఞానశక్తి నమః ఓం అని ఇలా మంత్రాలు చదువుతూ మనం కుంకుమేస్తే దాని మూలంగా ఆ శక్తికి ఉన్నటువంటి డెఫినేషన్ అనేటువంటి నిర్వచించలేము అనేటువంటి విషయాన్ని గ్రహించిన నాడు మనకి జ్ఞానము అనేటువంటిది మనకి ఉత్పన్నమవుతుంది. ఈ జ్ఞానం అనేటువంటిది ఉత్పన్నమైనప్పుడు ఆ ఒక జ్ఞానం వచ్చినప్పుడు అప్పుడు ఈ జీవరాశుల్లో ఉన్నటువంటి ఆత్మ ఈ యొక్క విద్యుత్ అనేటువంటి ఈ యొక్క దీని మూలంగా ఎలాగైతే పరికరాలన్నీ పనిచేస్తున్నాయో అలాగే ఈ ఆత్మ ద్వారా జీవరాశులు ప్రాణి కోటితో పాటు సముద్రాల్లోనూ పర్వతాల్లోనూ నాగసిగ పర్యంతరమన్నట్టుగా అంతటా కూడా ఆత్మ అనేటువంటిది వ్యాపించి దాని ద్వారానే ఇదంతా కూడా జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటానికి మనకి జ్ఞానం అవసరం అవుతుంది. అది లేనంతకాలము ఈనాడు సూర్యుడిలో నుంచి కూడా శక్తిని తీసుకుంటున్న సౌరశక్తిని కూడా విద్యుత్ శక్తిగా ఉపయోగించడం జరుగుతుంది. అంటే శక్తి అనేటువంటిది ఎక్కడెక్కడ అంతర్బహిస్సర్వం అన్నట్టుగా అంతటా నిండి ఉన్నది శక్తి. ఆత్మ ఎలాగైతే అంతటా వ్యాపించి ఉన్నదో శక్తి అనేది కూడా అంతటా కూడా వ్యాప్తి చెంది ఉన్నది. అది మనం తీసుకునేటువంటి దాన్ని బట్టి ఆ శక్తి మనకు వస్తుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి,
జ్ఞానశక్తి అనేటువంటిది. క్రియాశక్తి అంటే మెకానికల్గా అన్నట్టుగాను ఆ క్రియతో మనం ఆ శక్తిని మనం ఉత్పత్తి చేయొచ్చు. ఇచ్ఛాశక్తి అంటే ప్రకృతిలో నుంచి వచ్చేటువంటి ఏదైతే బలము, శక్తి అంటే బలము అనేటువంటిది ఒక దాని లోపలికి వచ్చి దాన్ని చలనంలోకి కానీ దాని చేత పనులు చేయించేటువంటి దాన్ని శక్తి అని చెప్పేసి అని అంటాము. ఈ శక్తిని జ్ఞానానికి కూడా ఉపయోగించుకోవచ్చు. జ్ఞానశక్తి అనేటువంటి పదార్థంగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనకి లలితా సహస్రంలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటిది చెప్పటం జరిగింది. ఈ శక్తికి ఉపాధి లేకుండా, అంటే ఒక బాడీ అది ఎలాగైతే పనిచేయాలో ఆ చేయవలసినటువంటివన్నీ కూడా లేకుండా ఈ శక్తి బయట ఉన్నంతసేపు కూడా నిరుపయోగంగా ఉంటుంది. ఈ శక్తి అదే ఆ యొక్క వస్తువులోకి వచ్చినప్పుడు ఆ వస్తువులన్నీ కూడా ఈ ఒక్క శక్తి మూలంగా పనిచేస్తాయి. ఇచ్ఛాశక్తితో కానీ, క్రియాశక్తితో కానీ, జ్ఞానశక్తితో కానీ పనిచేస్తాయి. అదే మాదిరిగా ఇక్కడ ఆత్మ అనేటువంటిది కానీ, బ్రహ్మ అనేటువంటిది కానీ జీవరాశులలోకి అనేటువంటిది సమస్తమైనటువంటి జగత్తులోకి ప్రవేశించిన తర్వాత మాత్రమే ఈ కార్యకలాపాలన్నీ కూడా, ఈ క్రియలన్నీ కూడా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించటానికి ఆ ఒక గురుముఖత మాత్రమే, బ్రహ్మ విద్యా సాంప్రదాయాలు తెలిసినటువంటి గురువుల ద్వారా మాత్రమే ఇటువంటి విషయాలు తెలుస్తాయి తప్పితే వేషధారులైన పరిసయ్యులారా అని చెప్పేసి అది సంబోధించినట్టుగా వేషం వేసుకుని ఇంత వీపులు పెట్టుకుని కాషాయ బట్టలు కట్టేసుకుని లేకపోతే ఇంకేవేవో రంగు వస్త్రాలు అన్నట్టుగా కట్టేసుకున్నంత మాత్రం చేతన వాళ్ళకి ఈ యొక్క లాజిక్ అనేటువంటి ఈ ఫండమెంటల్ సూత్రం ఏవి ఒక్కటి కూడా తెలియకపోతే కళ్ళు మూసుకుని ధ్యానం చేయంటే ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ఆ కళ్ళు మూసుకుని ధ్యానం చేయాలి అంటే ఆ ఒక క్రియాశక్తి ముయ్యటానికి తెరవటానికి కూడా ఈ క్రియాశక్తి అనేటువంటిది ఉపయోగపడుతుంది అనేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి గురువులు మీరు ధ్యానం చేయాలి అంటే ఒక దగ్గర కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, లేకపోతే మంచం మీద కూర్చోండి, కళ్ళు మూసుకోండి, శ్వాస పీల్చండి, శ్వాసను ఆపేయండి అని ఇలా వీళ్ళు చెప్పి ధ్యానం చేయండి అని చెప్తున్నారంటే ఆ ధ్యానానికి కూడా ఈ శక్తి అనేటువంటిది తోడైనప్పుడు మాత్రమే ఆ ధ్యానము అనేటువంటిది ఎలా చేస్తాము అనేటువంటిది తెలుస్తుంది. ఒక చెయ్యి కదలాలి అన్నా కూడా, ఒక వస్తువు ఇక్కడి నుంచి అక్కడికి జరపాలన్నా కూడా ఈ శక్తి అనేటువంటిది ఉంటేనే ఆ ఒక పని చేయటం జరుగుతుంది తప్పితే శక్తి లేకపోతే అప్పటిదాకా కూడా చాలా బాగా ఉన్నటువంటి చాలా రకరకాల ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా టీవీ ద్వారా చూస్తున్నటువంటి వాళ్ళము ఒక్కసారిగా విద్యుత్ ఆగిపోగానే అది నిర్జీవమైపోయి అలా ఉండిపోతుంది. అందులో నుంచి ఏ బొమ్మ కనిపించదు. అలాగే ఆ విద్యుత్ పోగానే, ఆ కరెంటు పోగానే ఫ్రిడ్జ్లు ఆగిపోతాయి, గ్రైండర్లు ఆగిపోతాయి. ఏ ఒక్క మూమెంట్ అంటే కదలికలన్నీ కూడాను ఈ యొక్క విద్యుత్ శక్తి మూలంగా కదిలేటువంటి ఆ శక్తి లేకపోతే ఎలా ఆగిపోతాయో, ఈ ఆత్మశక్తి కానీ ఈ బ్రహ్మ యొక్క శక్తి కానీ అనేటువంటిది ఇవి లేకపోతే, ఆత్మ కానీ బ్రహ్మ అనేటువంటి పదార్థం కానీ ఇవి లేకపోతే ఈ యొక్క ఉపాధులన్నీ కూడా నిర్జీవమైపోతాయి. ఏది అప్పటిదాకా ఉన్నదేమిటి, అందులో నుంచి వచ్చేసింది ఏమిటి? వీటినే కదా యాజ్ఞవల్కుల వారు చెప్పినటువంటిది. ఇవే విషయాల్ని ఆత్మని గురించి కూడా కపిలుడు చెప్పిన తర్వాత యాజ్ఞవల్కుల వారు తమ భార్యతో పాటుగా జనక మహారాజుకు కూడా ఆత్మ తాలూకు సందర్శనం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని జనక మహారాజు కొలువులో యాజ్ఞవల్కుల వారు విపులీకరించడం జరిగింది. ఇటువంటి విషయాలన్నింటినీ మనం తెలుసుకోకుండా టన్నులు కుంకాన్ని తీసుకొచ్చి మనం
పూజ చేస్తామంటే దాని మూలంగా అంటే ఆ యొక్క కుంకుమార్చన చేయటానికి కూడా ఈ ఆత్మశక్తి అనేటువంటిది కావాలి. ఈ ఆత్మశక్తిలో క్రియాశక్తి అనేటువంటిది మేళవించబడి ఉంటుంది. ఈ మేళవించబడినటువంటి శక్తి ఈ శబ్దము అనేటువంటి ఒక జ్ఞానశక్తితో కలిసి అది ఇచ్ఛాశక్తిగా పనిచేసి మేము ఈవేళ లలితా సహస్రం చేస్తాము అనేటువంటిదో ఒక పూజ చేస్తాం అనేటువంటిది ఇచ్ఛాశక్తిగా సంకల్పంగా వస్తుంది అనేటువంటి విషయాలని వేటిని తెలుసుకోకుండా ఒక రామాయణాన్ని గురించో ఒక భారతాన్ని గురించో ఒక భాగవతాన్ని గురించో తెలుసుకోవటానికి ప్రారంభించి అందులో ఉన్నటువంటి కథలు ఏమిటి, ఆ కథల్లో ఆత్మతత్వాన్ని అంటే లోతుకు దిగి గురువు చెప్పగలిగిన వాడైతే రామాయణంలో ఆత్మతత్వము అనేటువంటిది ఎలా ఉంది, బ్రహ్మ విద్యా సాంప్రదాయం అనేటువంటిది ఎలా ఉన్నది అనేటువంటిది చెప్పటం అతనికి సాధ్యమవుతుంది. అది తెలియని గురువులు ఏం చెప్తారంటే, తెలియని వాళ్ళందరూ కూడా దశరథుడి తాలూకు పుత్రులు నలుగురు, ఆ నలుగురిలో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని ఇలాగ కథాగమనాన్ని ప్రారంభించి అరణ్యానికి వెళ్ళాడు, కరదూషణాలను సంహరించాడు, రావణాసుని సంహరించారని ఇలాంటి కథ చెప్తే ఇందులో నుంచి మనకి వచ్చేటువంటి జ్ఞానం ఏమిటి? కనుక ఈ యొక్క విషయాలను తెలుసుకోవాలన్నప్పుడు ఆత్మవిద్య అనేటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆత్మని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి మిగిలినటువంటి విషయాలన్నీ కూడా గోచరమవుతాయి. అంత తప్పితే మోక్షం వచ్చేస్తుంది అంటే మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? మోక్షం ఇచ్చేటువంటిది ఎవరో తీసుకొచ్చి ఒక పదార్థంలాగా తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టేస్తే వచ్చేటువంటిది కాదే మోక్షం అనేటువంటిది. స్వర్గము అని అంటే మన ఎవరో తీసుకెళ్ళి రైలు ఎక్కించేసినట్టుగా ఎక్కించేస్తే, లేకపోతే ఒక ఫ్లైట్ ఎక్కించేసినట్టుగా ఎక్కించేస్తే అది ఒక ఫ్లైట్ తీసుకెళ్ళి స్వర్గంలో దింపుతుంది అనేటువంటిది లేదు. ఇదంతా కూడా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి ఈ శక్తి అనేటువంటి ఆత్మ సందర్శనాన్ని చేసినప్పుడు మాత్రమే ఇవి సాధ్యమవుతాయి అనేటువంటి తెలుసుకోవాలి. తప్పితే గంగా స్నానం చేసేస్తే మనకి పుణ్యం వచ్చేస్తుంది. ఏం చేసుకుంటాం పుణ్యం? తిరుపతి వెళ్ళాము, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శించాము, పుణ్యం వచ్చేస్తుంది. ఆ ఒక వెంకటేశ్వర స్వామి అనేటువంటి ఆ ఒక గుడిని దర్శిస్తే ఏమొస్తుంది? అందులో నుంచి నిజంగా పుణ్యం వచ్చేస్తుందా? మరి పుణ్యం వస్తే ఈ పశువుల్లాంటి వీళ్ళందరూ కూడా ఆఖరికి ప్రసాదాలతో సైతం కల్తీ చేశారు, ఇంత మొక్కుకుంటున్నారే, ఇంత మొత్తుకుంటున్నారే. అక్కడ నిజంగా అటువంటి శక్తి ఉన్నట్టయితే వీళ్ళందరినీ ఆ ఒక శక్తి ఎందుకు ఏ ఒక్క విషయంగానైనా వీళ్ళ వైపు ఏమైనా చేయగలిగిందా? ఏమీ చేయలేకపోయింది. కనుక మనం మెకానికల్గా అన్నట్టుగానే క్రియాశక్తితో మన శక్తిని ఆ ఒక్క చేసేటువంటి దానితో ఈ యొక్క శక్తిని మనం కలిపినప్పుడు మాత్రమే దాని ఫలితాన్ని మనం పొందగలుగుతాం. తప్పితే అది లేకుండా ఆత్మ అనేటువంటి దాన్ని తెలుసుకోకుండా విష్ణు సహస్రాన్ని రోజుకి ఒక 10 సార్లు చొప్పున జీవితకాలమంతా కూడా చేసిన విష్ణు వచ్చేసి మనకి మోక్షం ఇవ్వడు. అలాగే ఆత్మతత్వము, ఆత్మవిద్య తెలియకుండా ఈ యొక్క నమక చమకాదులతోనూ మహారుద్రంతోనూ ఈ రుద్రాభిషేకం మహాన్యాసపూర్వకంగా ఈ రుద్రాభిషేకాలు చేసేసినంత మాత్రం చేతన ఆ శివుడు వచ్చేసి మన్ని కైలాసానికి తీసుకెళ్ళిపోతాడనేది ఇది ఉట్టి భ్రమకి సంబంధించిన విషయం. ఇదే మాయా అని చెప్పేటువంటి విషయము అనేటువంటిది గ్రహించవలసి ఉంటుంది. అంటే తెలుసుకోవలసినటువంటి విషయాన్ని వదిలేసి కాషాయాంబరదారులైనటువంటి ఈ దొంగ సన్నాసులందరూ కూడా మన్ని చెప్తున్నటువంటిది ఏంటంటే వాడికి ఎలాగూ తెలియలేదు ఆత్మతత్వము. పోనీ ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అని ఇంత కాషాయ బట్టలు కట్టుకుని కుటుంబాన్ని పరిత్యజించి ఆ యొక్క బట్టలు కట్టుకున్నందుకైనా ఆత్మతత్వాన్ని నేర్చుకుని ఒక
ఇద్దరికో ముగ్గురికో ఆ ఆత్మతత్వాన్ని కానీ, ఆత్మవిద్యను కానీ, ఆత్మ ప్రబోధనను కానీ, ఆత్మతత్వానికి సంబంధించిన విషయాలు కానీ ఏమైనా చెప్పగలిగారంటే ఏమీ లేదు. గాడిద గుంపుడొక్క బొక్కింది అన్నట్టుగాను మేము సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము, లేకపోతే మహారుద్రాభిషేకం చేస్తున్నాము, అతిరుద్రం చేస్తున్నామంటే దేనికి పనిచేస్తాయి? తెలుసుకోవలసినటువంటి శక్తి కలిగినటువంటి ఆత్మ గురించే తెలుసుకోవటం లేదు, ఆత్మ ఎక్కడుంటుందో తెలియదు. ఇవన్నీ కూడా ఉపాధుల్లో ఉండి, ఆత్మ అనేటువంటిది ఉపాధిలో ఉండి, ఆ ఉపాధి మూలంగా ఇంత గట్టిగా చెప్పుకుంటూ చదువుకుంటూ అన్నట్టుగాను ఈ శబ్దాలని, ధ్వనిని కాదు శబ్దాన్ని ఉచ్చరిస్తూ వీళ్ళు ఈ యొక్క నమక చమకాదులతో వీళ్ళు ఈ పూజ చేసేస్తే నిజంగా వచ్చేటువంటిది ఏంటి? శబ్దానికి కూడా ఒక శక్తి ఉన్నది కాబట్టే ఆత్మశక్తితో పాటు జ్ఞానశక్తి అనేటువంటిది దానికి కలిసి ఈ యొక్క శబ్దశక్తి, ఈ యొక్క ఆత్మశక్తి ఇవి కలిసినప్పుడే ఆత్మ 5 విభాగాలుగా విడిపోతుంది. మనకి ఈ వేదాంతాన్ని చెప్పేటప్పుడు ఆకాశము 5 భాగాలుగా విడుతుంది, వాయువు 5 భాగాలుగా విడుతుంది, అగ్ని 5 భాగాలుగా విడుతుంది, జలము 5 భాగాలుగా విడుతుంది, భూమి 5 భాగాలుగా విడుతుంది, ఆత్మ కూడా 5 భాగాలుగా విడుతుంది. కనుక ఈ ఆత్మ అనేటువంటిది శబ్దశక్తిలోకి వచ్చినప్పుడు మాత్రమే, ఈ 2 శక్తులు కలిసినప్పుడు మాత్రమే దానికి ఒక ప్రయోజనం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించకుండా ఏదో మేము రుద్రాభిషేకం చేసేసాము, మాకు ఇది వచ్చేసింది, లేకపోతే మాకు ఇది జరిగిపోయింది, తిరుపతి వెళ్ళాము మొక్కుకున్నాం మాకు జరిగిపోయింది అని చెప్పేసాడని అంటే, అసలు తెలుసుకోవలసినటువంటి ఆత్మ పరిజ్ఞానాన్నే తెలుసుకోకుండా 100 సార్లు తిరుపతి వెళ్ళినా, రైల్లో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా వచ్చేటువంటిది బాగుకునేటువంటిది ఏంటి? అక్కడ ఉన్నటువంటిది మెకానికల్ శక్తి, క్రియాశక్తి. అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే నువ్వు ఏమన్నా చేస్తే ఆ చేసిన దానికే ఆ శక్తి వస్తుంది తప్పితే చేయకపోతే ఏమీ రాదు. వెళ్ళావు, నడుచుకుని వెళ్ళావు, ఆ నడుచుకుని వెళ్ళేటువంటి శక్తి అనేటువంటిది దానికి జోడించబడి ఆ ఒక క్రియాశక్తి మూలంగా మీకు ఆ ఒక ఫలితం వస్తుంది. లేకపోతే ఏమొస్తుంది? వెళ్ళాము, చూసాము, వచ్చాము అనేటువంటిదే మిగులుతుంది తప్పితే 10 సార్లు చూసిన అదే విగ్రహం, ఆ విగ్రహం 1 ఇంచి పొడగదు, 1 ఇంచి తరగదు, 1 ఇంచి లావు రాదు, 1 ఇంచి అడ్డం రాదు. కనుక ఇటువంటి విషయాలను గ్రహించాలంటే ఏమి కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానానికి ఆధారం ఏమిటి? ఆత్మ. ఈ ఆత్మ అనేటువంటిది మనకి ఎలా తెలుస్తుంది? ఈ ఆత్మ ఉండేటువంటి ప్రదేశం ఏమిటి? ఇన్ని చెప్పేటువంటి ఈ యొక్క దేహంలో నుంచి ఈ ఆత్మ, జీవుడు, ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఇంత పూజించి ఇంత గౌరవించినటువంటి ఈ యొక్క ఉపాధిని తీసుకెళ్ళి, దేహ ఉపాధి అంటే జంతు పక్షాదుల తాలూకు ఉపాధులకు లేనటువంటి ఒక విశేషమైన కార్యక్రమం ఈ మానవ ఉపాధులుగా మాత్రమే ఉన్నాయి. భార్యా పిల్లలను వదిలేసి సన్యాసం అయిపోయాడంటే అతని కనీసం దహన క్రియలు కూడా చేయకుండా వాళ్ళని ఖననం చేస్తారు. భార్యా పిల్లలు ఉన్న వాళ్ళకి వచ్చేటప్పటికి దేహంలో నుంచి ఆత్మ, జీవుడు, ప్రాణం వెళ్ళిపోతే దహనం చేస్తారు. ఈ దహనం చేసిన తర్వాత కొద్ది ఏది వెళ్ళిపోయింది, ఎందుకు కాల్ చేసి అదే మామూలుగా ఉండి కాలితే హాస్పిటల్ చుట్టూ పరిగెట్టి దానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కాలిన భాగాలకి మళ్ళీ మనం చికిత్స చేయించుకుంటాము. ఇక్కడ అదే కొడుకు అందులో నుంచి ఆత్మ, ప్రాణము, దేహములో నుంచి ఈ యొక్క జీవుడు వెళ్ళిపోయినటువంటి ఆ దేహాన్ని స్వయంగా తనే నిప్పు పెట్టి కాల్చేస్తున్నాడు, అగ్ని సంస్కారం చేసేస్తున్నాడు. కనుక ఒక్కసారి ఆలోచించండి, దేన్ని తెలుసుకోవాలి? తెలుసుకోవలసినటువంటి దాని గురించి వీళ్ళు మనకి జ్ఞానబోధ చేస్తున్నారా? ఎందుకు ఈ లలితా శాస్త్రాన్ని చేస్తే ఈ లలితా శాస్త్రంలో ఉన్నటువంటి ఈ ఒక్క
ఈ ఒక్కొక్క మంత్రాన్ని తీసుకున్నా సరే దాన్ని జీవిత కాలమంతా కూడా దాన్ని అధ్యయనం చేయటానికి సరిపోతుంది. అలాంటిది మేము లలితా శాస్త్రాన్ని 10 నిమిషాల్లో చదివేశాము అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి ఇంకా దాని గురించి మనం ఏం చెప్తాము? లేకపోతే విష్ణు సహస్రం చేసేసాము, లేదంటే సూర్యుడి తాలూకు నమస్కారాలు చేసేసాము, లేకపోతే ఏదో చేశాము అని చెప్పేసని దైవ పూజలు చేసేసాము, రుద్రాభిషేకం చేశాము అంటే గాడిద గంపడూక బొక్కినట్టే అవుతుంది తప్పితే, ఇవి చేసేటప్పుడు ఆత్మశక్తితో ఈ యొక్క ఆత్మ ఈ పనులను నిర్వర్తించింది. ఆత్మ ఈ పనులను నిర్వర్తించటం మూలంగా దేహం సంస్కరించబడుతోంది అనేటువంటి విషయం ఎందరికీ తెలుసు. కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో తెలుసుకుని ఆ అయ్యప్ప అనేటువంటి ఆ ఒక స్వామి తాలూకు ఈ యొక్క ఆత్మజ్యోతిని మనం దర్శించగలిగిన నాడు సర్వం వదిలిన సత్పురుషులకు జ్యోతి దర్శనము ఇచ్చెదరయ్యా అని చెప్పేటువంటి ఆ మాట నెరవేరుతుంది తప్పితే, అంతవరకు కూడా ఇక్కడి నుంచి ఎరిమేల నుంచి నడవటం శబరిమల వరకు ఆ విగ్రహాన్ని చుట్టం, మళ్ళీ పోలోమని చెప్పేసరి మళ్ళీ ఇంటికి వచ్చేయడం, ఈ యొక్క క్రియ మిగులుతుంది తప్పితే ఇంతకన్నా మించి ఏమీ జరగదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.